వారసుల రాజ్యం నడుస్తున్న సినీ ఇండస్ట్రీలో డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు వారసుడు మంచు మనోజ్ బాబు టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. కెరీర్ స్టార్ట్ చేసి 9 ఏళ్లు కావస్తుంది. అడపాదడపా యావరేజ్ హిట్లని తన సొంతం చేసుకున్నాడు. ఇక లేటెస్ట్గా మంచు మనోజ్ హీరోగా రూపొందుతున్న చిత్రం గుంటూరోడు మార్చి 3న థియేటర్లలో రిలీజ్ అవ్వనుంది. మనోజ్ మాస్ లుక్, సినిమా ట్రైలర్ చిత్రంపై అంచనాల్ని పెంచేశాయి. వీటికి తోడు మెగాస్టార్ చిరంజీవి బ్లెస్సింగ్స్ కూడా దక్కాయి. మనోజ్ గెటప్ను చూసిన వారంతా ముఠామేస్త్రి సినిమాలో చిరు గుర్తొస్తున్నాడంటున్నారు. పైగా ఈ చిత్రానికి చిరంజీవి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాడు. దీంతో సినిమాపై మరి కాస్త హైప్ క్రియేట్ అయింది. చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న మనోజ్ ఈ విషయం గురించి చెప్తూ, యాక్చువల్లీ చెర్రీతో వాయిస్ ఓవర్ చెప్పించాలనుకుని తనని అడిగానని, రామ్ చరణ్ చెప్తానని కూడా చెప్పాడని మనోజ్ తెలియజేశాడు. తీరా చెర్రీ ఏదో పని మీద ఫారెన్ వెళ్లడంతో 10 days అక్కడే టైం పడుతుందని తెలిసిందట. చిరంజీవి అంకుల్ ఇంటికి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినప్పుడు, అంకుల్ నాకు హెల్ప్ కావాలి, గుంటూరోడు సినిమాకి వాయిస్ ఓవర్ ఇవ్వండి అని అడిగాడట. అడిగిన వెంటనే ఓకే అన్నారని చెప్పుకొచ్చాడు మంచు మనోజ్. అయితే ఆ నెక్స్ట్ డేనే పక్కనే ఉన్న శబ్దాలయ థియేటర్కి వెళ్ళి వాయిస్ ఓవర్ కూడా చెప్పేశాడట చిరు. తర్వాత తనకి ఫోన్ చేసి వాయిస్ ఓవర్ చెప్పేశాను, ఓసారి చెక్ చేసుకో, కావాలంటే మళ్ళీ చెప్తానని అన్నాడట. దాంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానని మనోజ్ చెప్పుకొచ్చాడు. డిఫరెంట్ జానర్ సినిమాలు ట్రై చేసే మనోజ్కు గుంటూరోడు ఫుల్ మాస్ ఫీల్డ్ మూవీ. ఈ సినిమా మనోజ్కి ఏ రేంజ్లో సక్సెస్ని తెచ్చిపెడుతుందో చూడాలి మరి. Tollywood latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood latest news.